హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ టాపిక్ ఏంటి అంటే వాట్స్ ఇన్ మై మేకప్ బ్యాగ్. ఐ నో ఐఎమ్ నాట్ దట్ టైప్ ఆఫ్ ఎ గర్ల్ లైక్ ఎక్కువ మేకప్ వేసుకుని డైలీ మెయింటైన్ చేయడం అలాగా నేను అస్సలు అలా కాదు. ఎలా అంటే జస్ట్ ఒక మాయిశ్చరైజర్ క్రీమ్ అండ్ లిప్ బామ్, సన్ స్క్రీన్ అంతే. ఈ మూడు ఉంటే చాలు. బట్ ఏదైనా లైక్ ఫ్యామిలీ ఫంక్షన్స్లో కానీ లేకపోతే మన ఇంట్లో పెళ్ళిళ్ళు కానీ అలాంటప్పుడు నేను ఏ కైండ్ ఆఫ్ మేకప్ వేసుకుంటా, ఏ ప్రోడక్ట్స్ యూస్ చేస్తా అనేది ఇవాళ టాపిక్. సో ఇవాళ నేను వాడే బేసిక్ మేకప్ ప్రోడక్ట్స్ అయితే పక్కా చెప్తున్నా. ఐ థింక్ దీస్ ఆర్ ద బేసిక్ నెససరీస్. డెఫినెట్గా అంటే నేను మరీ టూ మచ్ ఆఫ్ బ్రాండ్స్కి అయితే నేను వెళ్ళను. అలా అని చెప్పి అన్నీ కూడా సేమ్ బ్రాండ్ ప్రోడక్ట్స్ని అయితే వాడను. లైక్ ఇప్పుడు ఒక బ్రాండ్లో ఏదైనా లిప్ షేడ్ నచ్చింది అంటే అన్నీ అందులోనే తీసుకోను నేను. అండ్ నేను ఏదైనా సరే మేకప్ థింగ్స్ కానీ స్కిన్ క్రీమ్స్ కానీ ఏదైనా కొన్నప్పుడు చాలా అంటే చాలా టెస్ట్ చేస్తాను. ఎందుకంటే నాది చాలా సెన్సిటివ్ స్కిన్ అండ్ నార్మల్ స్కిన్. నాకు ఏదైనా సరే చిన్నది పడకపోయినా సరే పక్కాగా ర్యాషెస్ అయితే పక్కా వచ్చేస్తాయి. సో అందుకని నేను వాడే ప్రతి ప్రోడక్ట్ కూడా చాలా చాలా టెస్ట్ చేసిన తర్వాతే లైక్ ఫస్ట్ ఒక చిన్న మినీ ప్యాక్స్ ఉంటాయి కదా, అవి తీసుకుంటా. అది కనుక నాకు నచ్చింది అంటేనే నేను మెయిన్ ప్రోడక్ట్కి వెళ్తాను అనమాట. లేకపోతే అసలు నేను తీసుకోను. సో అలాగా మొత్తం నేను టెస్ట్ చేసి ఫైనల్ చేసి నేను కొన్ని ఇయర్స్ అని చెప్పొచ్చేమో టెస్ట్ చేసి ఐ థింక్ కొన్ని మంత్స్ రీసెంట్ టైమ్స్లో అయితే నేనైతే మంచిగా అన్నీ కూడా పెట్టుకున్నాను అనమాట. లైక్ నాకు సెట్ అయ్యే ప్రోడక్ట్స్ అన్నీ కూడా. సో ఐ థింక్ ఇది మీకు కూడా ఎవరికైనా యూజ్ అవ్వచ్చు. సో ప్లీజ్ డోంట్ స్కిప్ అండ్ వాచ్ టిల్ ద ఎండ్. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో గైస్. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, మై మేకప్ పౌచ్ నా ఫేవరెట్ అనమాట. ఫస్ట్ నాకు కలర్ బాగా నచ్చింది. ఇది నేను డిమార్ట్లో తీసుకున్నా. ఇండియాలో డిమార్ట్లో తీసుకున్నా. ఐ థింక్ ఇట్స్ 250 or 200 అలా ఉంది. సో దిస్ ఇస్ మై మేకప్ పౌచ్. ఐ థింక్ నా క్రీమ్స్ అయితే డెఫినెట్గా అన్ని ఇందులో అయితే పట్టేశాయి. సో ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నేను యాజ్ ఎ మాయిశ్చరైజర్గా లాక్మీ పీచ్ మిల్క్ అయితే యూజ్ చేస్తున్నా. ఇది నా డైలీ లైక్ మార్నింగ్ అండ్ నైట్ కూడా నేను ఇదే యూజ్ చేస్తాను. ఫస్ట్ ఫేస్ మాయిశ్చరైజర్గా అయితే లాక్మీ పీచ్ మిల్క్ అయితే యూజ్ చేస్తున్నా. ఇది నాకు చాలా బాగా నచ్చింది. సో అందుకనే తీసుకున్నా. అండ్ గైస్, నేను ఎప్పుడు కూడా పెద్ద పెద్ద బాటిల్స్ అలా అయితే నేను ఎప్పుడు తీసుకోను. బికాస్ నాకు ట్రావెల్ చేసినప్పుడు కూడా లేకపోతే ఎక్కడికైనా వెళ్ళడానికి ఈజీగా నా సూట్కేస్లో ఫిట్ అయ్యే పౌచ్ కావాలనుకుంటా. అందుకనే నాకు బాడీ లోషన్స్ కానీ పర్ఫ్యూమ్స్ కానీ అన్నీ కూడా లైక్ మినీ కిట్ లాగా ఉంటుంది అనమాట. అంటే ఇప్పుడు అన్నీ లైక్ ట్రావెల్ ప్యాక్స్ వస్తాయి కదా, సో నేను అన్నీ కూడా మ్యాక్సిమం అవే తీసుకుంటాను. సో అలాగా లాక్మీ పీచ్ మిల్క్ ఇది కూడా చాలా స్మాల్ బాటిల్లోనే తీసుకున్నా. సో దిస్ ఇస్ ద ఫస్ట్ వన్. నాకు రీసెంట్ టైమ్స్లో లైక్ నచ్చిన సన్ స్క్రీన్ అయితే ఇది. లైక్ అసలు వైట్ టెక్స్చర్గా ఉండిపోవడం కానీ లేకపోతే ఆ గ్రీజీగా ఉండడం కానీ నాకైతే అసలు ఏమీ అనిపించలేదు. మాయిశ్చరైజర్ లాగా చాలా బాగా పనిచేస్తుంది నాకైతే. సో నేనైతే ఈ సన్ స్క్రీన్ అయితే యూజ్ చేస్తున్నా. సో నేను మేకప్ వేసుకునేటప్పుడు ఫస్ట్ 2 అయితే ఇది అప్లై చేస్తాను. లైక్ ఫస్ట్ లాక్మీ పీచ్ మిల్క్ అప్లై చేసుకుని సన్ స్క్రీన్ అయితే అప్లై చేసుకుంటా. తర్వాత నా మేకప్ ప్రోడక్ట్స్ ఏదైతే ఉంటే అవి యూజ్ చేస్తాను అనమాట. అండ్ నేను ఇది చేసుకున్నప్పుడే లిప్ బామ్ కూడా అప్లై చేసేసుకుంటా. సో దట్ మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్ అండ్ లిప్ బామ్ ఆన్లో ఉంటాయి. దాని తర్వాత నేను మేకప్ స్టార్ట్ చేస్తాను. సో యాజ్ ఎ ప్రైమర్గా నేను బ్లూ హెవెన్ వాడిది ఫ్లాలెస్ మేకప్ బేస్ ప్రైమర్ అయితే యూజ్ చేస్తున్నా. గాయస్, ఇది ఏది కూడా కొలాబ్స్ కాదు, లైక్ ప్రమోషన్స్ అయితే కాదు. ఇన్ కేస్ కనుక నేను ఏదైనా ప్రమోషనల్ ప్రోడక్ట్ వాడితే డెఫినెట్గా చెప్పేస్తాను లైక్ ఇది కొలాబ్కి వచ్చింది అని చెప్పి. అండ్ నేను ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోడక్ట్ కూడా నా డిస్క్రిప్షన్లో పక్కా మెన్షన్ చేస్తాను. సో ఇది ప్రైమర్. అండ్ నేను ఇది చాలా టైమ్స్ స్కిప్ కూడా చేస్తాను, ఎందుకంటే నాకు ఇది అండ్ సన్ స్క్రీన్ అనేది చాలా అని చెప్పి అనిపిస్తుంది. సో ఇది నేను ఎక్కువ యూజ్ చేయను, బట్ నేనైతే పెట్టుకుంటా. లైక్ ఒక్కొక్కసారి నేను కొంచెం హెవీగా వెళ్ళాలి, కొంచెం వేయాలి అనుకున్నప్పుడే నేను ఇది యూజ్ చేస్తాను తప్ప నాకు ఓకే ఇది లేకుండా కూడా ఇట్స్ ఓకే, నాకు నో ప్రాబ్లం. అండ్ గైస్, నేను అస్సలు ఎక్స్పెక్ట్ కాదు ఇందులో, నేను ముందే చెప్పాను. సో ఎక్కడైనా సరే ఏదైనా మేకప్ మిస్టేక్స్ కనుక చెప్తున్నా లేకపోతే నేను చేసుకుంటున్నా సరే నాకు కరెక్ట్ చేయండి కమెంట్స్లో మెన్షన్ చేసి.
అండ్ ఈ ప్రోడక్ట్స్ మీకు కనుక ఏదైనా వాడుతుంటే లెట్ మీ నో మీకు ఎలా అనిపించాయి అనేది కూడా. అండ్ కమింగ్ టు ఫౌండేషన్, నా దగ్గర అయితే 2 ఉన్నాయి. లైక్ ఫస్ట్ వచ్చేసి ఫిట్ మీ ఫౌండేషన్ ఇన్ ద షేడ్ 220. ఇది జస్ట్ ఏంటి అంటే లైక్ క్రీమ్ ట్యూబ్ టైప్ కాబట్టి జస్ట్ క్రీమ్ లాగా వస్తుంది, జస్ట్ డాట్స్గా అప్లై చేసేసుకుని. అండ్ నేనైతే బ్లెండర్ లైక్ ఫేస్ బ్లెండర్ అయితే నేనైతే అసలు వాడను, ఎందుకంటే నాకు అది పెట్టుకుంటే ఎందుకో ప్యాచీగా అనిపిస్తుంది. సో నేను ఎప్పుడు కూడా నా ఫింగర్స్ నా హ్యాండ్సే యూజ్ చేస్తాను. సో నేను అయితే బ్లెండర్ అసలు యూజ్ చేయను. ఐ నో అది కరెక్ట్ కాదు అని, బికాజ్ చెప్తూ ఉంటుంది ఎన్నో చాలా రీజన్స్ ఉన్నాయి, బట్ నాకైతే అసలు నచ్చదు అది. ఒకప్పుడు వాడేదాన్ని, బట్ నాకు నచ్చక అది నేను కంటిన్యూ అయితే చేయట్లేదు. సో అది. అండ్ ఇది వచ్చేసి బ్లూ హెవెన్ వాడితే ఫౌండేషన్, బట్ ఇది అన్ని టైమ్స్ కూడా యూజ్ చేయను. బట్ ఒక్కొక్కసారి కన్సీలర్ కూడా అవసరం లేదు, ఇది ఒక్కటే అప్లై చేసుకుంటే చాలా అని చెప్పి అనిపిస్తుంది. సో ఇఫ్ ఐ గో విత్ దిస్, నేను కన్సీలర్ అయితే అప్లై చేయను. ఇది బ్లూ హెవెన్ లిక్విడ్ ఫౌండేషన్, షీర్ ఫినిష్ అని ఉంది దీని మీద, గెట్ బ్రైట్ అంట. బట్ ఇది కనుక అప్లై చేసినప్పుడైతే నేను పక్కాగా కన్సీలర్ అయితే అప్లై చేసుకుంటా. చాలామంది చెప్తారు లైక్ ఫౌండేషన్ అయిన తర్వాత కన్సీలర్ అంతగా అవసరం లేదని చెప్పి. చాలామంది అంటారు లైక్ ఓన్లీ కన్సీలర్ కూడా ఎనఫ్, ఫౌండేషన్ అక్కర్లేదు అని. బట్ నాకు ఓన్లీ కన్సీలర్ కన్నా ఫౌండేషన్ కూడా ఉంటే కొంచెం బాగుంటుందని చెప్పి నా ఫీల్. అది కూడా అన్ని టైమ్స్లో కాదు, చెప్పాను కదా, ఇది వేసినప్పుడు ఒక్కటే నేను కన్సీలర్ వాడతా, ఇది వేస్తే నేను కన్సీలర్ కూడా వాడను, జస్ట్ ఓన్లీ ఫౌండేషన్, దట్స్ ఇట్. అండ్ దిస్ ఈజ్ మై కన్సీలర్, మెబ్లిన్ వాళ్ళది మల్టీ యూస్ కన్సీలర్ ఇన్ ద షేడ్ 202. ఇది జస్ట్ బేసిక్, ఇది ట్యూబ్ టైప్ ఉంటుంది. సమ్టైమ్స్ నేనైతే ఓన్లీ కన్సీలర్తో కూడా మేనేజ్ చేయొచ్చు, బట్ నేను ఎక్కువ అలా చేయను, ఎందుకంటే నాకు అది సెట్ కాదు. ఓన్లీ కన్సీలర్ వేస్తే ఏదో కొన్ని ప్లేసెస్లోనే మేకప్ ఉన్న ఫీలింగ్ వస్తుంది. సో అందుకని నేను ఎప్పుడు కూడా ఇది అండ్ ఈ రెండు కూడా మ్యాచ్ చేసి నేను వేసుకుంటాను అనమాట. సో దట్స్ ఇట్. కాంపాక్ట్ పౌడర్ మేబీ నాకు సెట్ కాదని చెప్పి అనిపిస్తుంది, సో ఇది నాకు కంప్లీట్గా ఆప్షనల్. బట్ ఎప్పుడు కూడా నా మేకప్ పౌచ్లో అయితే పక్కా ఉంటుంది, ఇన్ కేస్ ఎక్కడైనా నీడ్ వస్తుందేమో అని చెప్పి అంటే పౌడర్ పెట్టుకుంటా. బట్ నేనైతే అసలు యూజ్ చేయను, కాంపాక్ట్ పౌడర్స్ యూజ్ చేయను అసలు నేను. అండ్ నెక్స్ట్ ఐలైనర్. సో ఇది కూడా బ్లూ హెవెన్ ఉంది. ఐలైనర్స్ వచ్చేసి నేను ముందు డాజ్లర్ వాడేదాన్ని, లైక్ చిన్న బాటిల్ వస్తుంది కదా అది వాడేదాన్ని. దాని తర్వాత ఎందుకో రీసెంట్ టైమ్స్లో నేను బ్లూ హెవెన్ది లైక్ స్టిక్ చాలా పెద్దగా ఉందని చెప్పి నేను దీన్ని ట్రై చేస్తున్నాను. బట్ ఐఎమ్ నాట్ అ ఐలైనర్ గర్ల్ గైస్. నాకు అసలు ఐలైనర్ పెడితే అంటే ఆమె కాజల్ గర్ల్, నాకు కాజల్ అంటే చాలా ఇష్టం, బట్ లైనర్ అంతగా అస్సలు పెట్టను. ఇన్ కేస్ పెట్టినా సరే జస్ట్ లైన్స్లో ఎడ్జెస్లో ఒక్కటే అప్లై చేస్తాను, లైక్ చేశానా లేదా అని చెప్పి తెలియకుండా అలా చేస్తాను అనమాట. ఎందుకో నా ఫేస్కి లైనర్ సెట్ అవ్వదని చెప్పి అనిపిస్తుంది. సో ఇది కూడా నాకు ఆప్షనలే. అండ్ దిస్ ఈజ్ మస్కరా. మొన్ననే నాది మెబిలిన్ మస్కరా అయిపోయింది, సో ఇది వాడుతున్నా. అంటే రీసెంట్గా మా అన్నయ్య పెళ్ళైంది కాబట్టి నాకు అర్జెంట్ నీడ్ ఉంది కాబట్టి నేను బ్లూ హెవెన్ అయితే తీసుకున్నాను. నేను మొన్నటివరకు అయితే లైక్ మెబిలిన్ మస్కరా లైక్ పింక్ది వస్తుంది కదా అది వాడాను, అది అయిపోయింది. సో ఇది ఇంకా రీసెంట్ టైమ్స్లో యూజ్ చేస్తున్నా, బట్ ఇది కూడా చాలా బాగుంది, లైక్ దిస్ మస్కరా. ఐ షాడోస్ అండ్ బ్లష్. ఇది వచ్చేసి నేను 4 ఎందుకు తీసానంటే లైక్ బ్లష్ అండ్ ఐ షాడో నేను ఒక్కొక్కసారి లైక్ ఐ షాడోలో బ్లష్గా వేస్తాను, బ్లష్ని కూడా ఒక్కొక్కసారి ఐ షాడోగా యూజ్ చేసుకుంటాను అనమాట. బేస్డ్ ఆన్ నా మేకప్ లుక్ నాకు ఎలా కావాలి అని చెప్పి దాన్ని బట్టి ఉంటుంది. ఎందుకంటే బ్లష్లో కూడా చాలా మంచి షేడ్స్ ఉంటాయి, సో అందుకని నాకు బ్లష్ని కూడా ఐ షాడోగా వేయడం చాలా ఇష్టం అనమాట. సో ఇది ఫ్లికా అనే బ్రాండ్ది గ్లో అండ్ బ్లో ఐ షాడో. నాకు గాయస్ చెప్తున్నా కదా, నేను ఇన్ కేస్ ఏదైనా సరే షాపింగ్కి వెళ్ళినప్పుడు నాకు కావాల్సిన ప్రోడక్ట్ కనుక నచ్చితే నేను బ్రాండ్ కానీ అవేం చూడను. సో కలర్స్ నాకు నచ్చాయా అండ్ నాకు కావాల్సిన నీడ్ ఫుల్ఫిల్ అయింది అంతే చూస్తాను, అంతే తప్ప లైక్ ఎక్కువ బ్రాండ్స్కి అయితే నేనైతే వెళ్ళను. సో నాకు నచ్చింది అంటే తీసేసుకున్నా డెఫినెట్గా. అండ్ నాకైతే ఈ బ్రాండ్ గురించి అస్సలు తెలీదు.
ఇది ఆల్మోస్ట్ 2 ఇయర్స్ బ్యాక్ ఎప్పుడో తీసుకున్నా, 1.5 ఇయర్ బ్యాక్ అనుకుంటా తీసుకున్నాను. బట్ దీంట్లో పింక్ అండ్ గోల్డ్ ఉంది కదా, సో దీన్ని ఒక్కొక్కసారి నేను ఐ షాడోగా వాడతాను అండ్ ఒక్కొక్కసారి లైక్ బ్లష్గా కూడా యూజ్ చేస్తాను. అండ్ ఇలాంటిదే బ్లష్ బ్లూ హెవెన్ది మ్యాటీ షిమ్మరీ ఫినిష్ కూడా ఉందన్నమాట. సో ఇది కూడా బ్లష్, ఇది కూడా పింక్ షేడ్లో ఉంది. ఇదైతే చాలా అంటే చాలా బాగుంటుంది, లైక్ ఒక చిన్న గ్లో టైప్ కూడా ఉంటుంది అనమాట. సో ఒక్కొక్కసారి ఇది కూడా నేను ఐ షాడోగా కూడా పెట్టుకుంటూ ఉంటాను. అండ్ దిస్ ఇస్ మై ఫేవరెట్ వన్. ఇది చాలా అంటే చాలా బాగుంటుంది. మెయిన్గా బ్లష్గా అయితే దిస్ ఇస్ ఆసమ్ గైస్, బ్లూ హెవెన్ది. ఇది నాకు లైక్ ప్రమోషన్కి వచ్చింది ప్రోడక్ట్, లైక్ ఐ షాడోస్ అనమాట. ఇది వచ్చి పాప్ ఎక్సో లైక్ మేకప్ కలెక్షన్. ఇది మై గ్లామ్ ప్రమోషన్ చేసినప్పుడు నాకైతే వచ్చింది. బట్ ఇందులో నాకు ఈ న్యూడ్ కలర్స్ అనేది చాలా బాగా నచ్చాయి అనమాట. ఈ లాస్ట్లో ఉన్న కలర్స్ నా టెక్స్చర్ నాకైతే బాగున్నాయి, నా స్కిన్ టోన్ నాకైతే బాగున్నాయి. అండ్ నా స్కిన్ టోన్ ఏంటి అంటే కొంచెం వీటిష్ అంటారు కదా, లైక్ ఎల్లో అండర్ టోన్లో ఉంటుంది అనమాట నా స్కిన్. అంటే అది కొంచెం బ్రౌన్ అని కూడా చెప్పలేము, అలా అని చెప్పి ఫేర్ అని కూడా కాదు, లైక్ ఎల్లోయిష్ ఎక్కువ కనిపిస్తుంది నా ఫేస్కి. సో అందుకనే ఏదైనా సరే బ్రైట్ కలర్స్ అయితే కొంచెం బాగా కనిపిస్తాయి, అలా అని చెప్పి కొంచెం హెవీ మేకప్ కూడా అయిపోతుంది అది. సో నా ఫేస్కి ఒకటి ఏదైనా సెట్ అవ్వాలి అంటే చాలా టఫ్ జాబ్ నాకు. ఎందుకంటే డీటెయిల్గా చూస్తే కొంచెం ఎల్లోయిష్గా ఉంటుంది. అందుకనే లైక్ ఐ షాడోస్ కానీ లిప్ షేడ్స్ కానీ అన్నీ కూడా లైక్ న్యూడ్స్, మ్యాక్సిమం న్యూట్రల్ కలర్స్ అలా అయితే చూస్ చేసుకుంటాను. మ్యాక్సిమం మ్యాక్స్ టు మ్యాక్స్ అయితే న్యూడ్స్కి అయితే వెళ్తాను నేను. ఎందుకంటే అవి వేస్తే నాకు కొంచెం బాగా సెట్ అవుతుందని చెప్పి అనిపించింది. సో యా, ఇది వచ్చి నాకు చాలా ఇయర్స్ అయింది. బట్ నాకు ఇది ఈ ఐ షాడో లైక్ లాస్ట్ 5 కలర్స్, లైక్ నాకు ఈ లాస్ట్ 3 కలర్స్ అవి నచ్చి నేను అలా పెట్టుకున్నాను అనమాట. లైక్ సో యా, అండ్ దీని మాత్రం నేను పక్కా ఐ షాడోగా వాడతా. అండ్ ద నెక్స్ట్ థింగ్ ఈస్ ఐ పాప్ బ్లూ హెవెన్ది. దీస్ కలర్స్ ఆర్ వెరీ నైస్. నాకు ఇది అంటే లైక్ సింపుల్గా క్యూట్గా, అండ్ 4 కలర్స్ కూడా. అంటే అఫ్కోర్స్ ఈ కలర్ నేను అసలు యూజ్ చేయను. సో మ్యాక్సిమం ఈ పింక్ అండ్ ఈ బ్రౌన్ ఈ రెండో యూజ్ చేస్తూ ఉంటాను. ఇదైతే అసలు చేయలేదు ఇప్పుడు వరకు. సో యా, దిస్ ఇస్ ద అనదర్ ఐ షాడో. అండ్ ఇవి కొంచెం మ్యాట్ ఫినిష్లో ఉన్నాయి. సో ఇవి కూడా ఓన్లీ ఫర్ ఐ షాడోస్ యూజ్ చేస్తాను అనమాట. అండ్ కమింగ్ టు మై లైక్ సో యా, సో దిస్ వన్ ఈజ్ అ ఐబ్రో పెన్సిల్. ఇది ఎవరిది? మ్యాక్సిమం అన్నీ బ్లూ హెవెనే ఉన్నాయి. ప్రమోషన్ కాదు గైస్, బ్లూ హెవెన్దే ఉంది. సో బ్లూ హెవెన్ది బ్రో ఎఫెక్ట్ ఐబ్రో ఎన్హాన్సర్. ఇది జస్ట్ బ్లాక్ అనమాట. సో ఇటు సైడ్ వచ్చేసి పెన్సిల్ ఉంటుంది అండ్ ఇటు సైడ్ వచ్చేసి కూంబ్ ఉంటుంది. ఇది నాకు డెఫినెట్గా నా పౌచ్లో ఎప్పటికీ ఉంటుంది. సో దిస్ ఇస్ ద గేమ్ చేంజర్ ఫర్ మీ. నెక్స్ట్ ఈజ్ లాక్మే కాజల్. నా దగ్గర కాజల్స్ 2 ఉన్నాయి. ఒకటేమో లాక్మే, ఇది మీకు తెలిసే ఉంటుంది, లైక్ బ్లాక్ కాజల్. అండ్ నేను రీసెంట్గా, సారీ గైస్ ఇది విరిగిపోయింది, బేసిక్గా ఇది బ్రేక్ అయిపోయింది, కింద పడింది ఇది మొన్ననే. సో ఇది క్రేజ్ అనే బ్రాండ్ నుంచి తీసుకున్నాను, బ్లాక్ పెన్సిలే కాజల్. సో నేను ఈ 2 యూజ్ చేస్తూ ఉంటాను కాజల్కి. ఇది నేను కొని ఆల్మోస్ట్ అంటే లాస్ట్ మంతే కొన్నాను. బట్ గాయస్ ఇది చాలా అంటే చాలా బాగుంది తెలుసా. ఇది నేను ర్యాండమ్గా ఇన్స్టాలో ఎక్కడ చూశాను, పేజ్ చూసిన వెంటనే నేను ఆర్డర్ చేసుకున్నా. దిస్ ఇస్ టూ గుడ్. అఫ్కోర్స్ ఇంకా లాక్మే మీకు తెలిసిందే. సో ఈ 2 నేను మిక్స్ అండ్ మ్యాచ్ అలా ఒక్కొక్కసారి అలా యూజ్ చేసుకుంటూ తీసుకుంటా. ఇది కొత్తది, బట్ కొన్న వెంటనే ఒక 1 వీక్ నాకు ఇది దిగిపోయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి కలర్ ఎసెన్స్ వాడిది లిప్ లైనర్. లిప్ లైనర్ కూడా లైక్ ఐ థింక్ లిప్ లైనర్ కూడా లైక్ న్యూడ్ బ్రౌన్ షేడ్లో అయితే పెట్టుకున్నాను. ఎందుకంటే నా ఫేస్కి మరీ అంత ఆడ్గా కనిపించకూడదని చెప్పి ఓన్లీ ఈ షేడే నేను మ్యాక్సిమం, అంటే నా దగ్గర లిప్స్టిక్ కలెక్షన్ వేరేగా ఉంది. అంటే నేను ఎప్పుడు వేయను కానీ నాకు ఎన్ని కొన్నా సరే న్యూ షేడ్స్లోనే కొంటాను అనమాట. సో అందుకనే ఒక లిప్ లైనర్ లైక్ ఇది అన్నిట్లోనూ మిక్స్ అవుతుంది అని చెప్పి నేను ఎప్పుడు ఇదే నా పౌచ్లో పెట్టుకుంటాను.
ఇది బ్రాండ్ కూడా నాకు తెలీదు బికాజ్ నేమ్ అయితే మొత్తం పోయింది. బట్ ఇట్స్ ఇన్ ద షేడ్ ఇది న్యూడ్ బ్రౌన్లో అయితే ఉంటుంది. ఇది లైక్ వేసినా సరే వేయనట్లుగానే ఉంటుంది అండ్ చాలా న్యూడ్ షేడ్లో వస్తుంది అనమాట. చెప్పాను కదా నాకు ఎక్కువ లైక్ ఈ మధ్య నా ఫేస్ టోన్కి న్యూడ్ షేడ్స్ అయితే కొంచెం బాగా సెట్ అవుతున్నాయని చెప్పి అనిపించింది. సో అందుకనే నేను ఈ లిప్స్టిక్ ఉంటే మాత్రం పక్క అయిపోయి కూడా వచ్చింది, మళ్ళీ తీసుకోవాలి. సో యా, న్యూడ్ షేడ్ ఒకప్పుడు వాడేదాన్ని గాయస్ నేను, లైక్ ఏంటి పింక్ అని లైక్ డార్క్ బ్రౌన్ అని అలా అన్నీ వాడేదాన్ని. బట్ ఒక్కొక్కసారి లైక్ సెట్ చేసుకోవాలి అని చెప్పి అన్నప్పుడు నాకు తెలిసి నా ఫేస్కి న్యూడ్స్ సెట్ అవుతాయని చెప్పి తీసుకున్నాను. సో ఎప్పుడు ఇదే లిప్స్టిక్ వేస్తానా అంటే ఎప్పుడు ఇదైతే వేయను. బట్ నా దగ్గర ఎప్పుడు కూడా నా పౌచ్లో నా బ్యాగ్లో ఎప్పుడు కూడా ఇదైతే ఉంటుంది. ఎందుకంటే లిప్ బామ్ పెట్టినదో ఇది ఒకటే పెట్టుకుంటే ఎనఫ్. అండ్ లిప్స్టిక్స్ అన్నీ కూడా నేను కావాలంటే వేరే వీడియో చేస్తాను. ఎందుకంటే ట్రై షుగర్ వాళ్ళది, బ్లూ హెవెన్ది, మెబిలిన్ది, లాక్మీ ఇలాంటి లైక్ లిప్ గ్లాసెస్ ఇవన్నీ కూడా డిఫరెంట్గా ట్రై చేస్తూ ఉంటాను. అండ్ నేనైతే లైక్ ఇట్స్ అ గేమ్ అనమాట. నాకు ఒక 2 లిప్స్టిక్స్ 3 లిప్స్టిక్స్ అలా కొంచెం మిక్స్ చేసి ఒక డిఫరెంట్ కలర్ వస్తుంది కదా, అలా కూడా నేను చేసుకుంటూ ఉంటాను ఒక్కొక్కసారి లైక్ పిచ్చి పనులు. బట్ ఇది మాత్రం డెఫినెట్గా నా బ్యాగ్లో ఎప్పటికీ ఉంటుంది. వచ్చింది గ్రాండ్ ఫినాలే మ్యాటీ సెట్టింగ్ మిస్ట్ షుగర్ కంపెనీది. సో ఇది మేకప్ అంతా అయిపోయిన తర్వాత జస్ట్ స్ప్రే అనమాట. ఇది నాకు చాలా బాగా నచ్చింది. సో ఇది దిస్ వన్ అండ్ యాజ్ యూజువల్ గర్ల్ థింగ్స్ స్టిక్కర్ ప్యాకెట్. సో యా, సో కమింగ్ టు లిప్ బామ్, వాజ్లిన్ లిప్ థెరపీ ఇది ట్యూబ్ లాగా ఉంది, ఇదైతే యూజ్ చేస్తున్నా. సో యా, దట్స్ ఇట్ గాయస్, నా మేకప్ పౌచ్లో ఉన్నది. సో అండ్ గాయస్, నేను ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోడక్ట్ నేను ఏదైతే వాడుతున్నానో లైక్ ఏదైతే ఇప్పుడు అంతా మెన్షన్ చేశానో వీడియోలో, నేను పక్కాగా నా డిస్క్రిప్షన్లో అయితే నేను పోస్ట్ చేస్తాను, లైక్ ట్యాగ్ చేస్తాను అన్నీ కూడా, లైక్ విత్ బ్రాండ్, విత్ షేడ్ అండ్ ఆ ప్రోడక్ట్ ఏంటి అనేది కూడా. అండ్ నేనైతే అసలు మేకప్ ఎక్స్పర్ట్ని అయితే అస్సలు కాదు. సో ఇన్ కేస్ ఏదైనా సరే మిస్టేక్స్ ఉన్నా సరే జస్ట్ లెట్ మీ నో. ఇవన్నీ కూడా జస్ట్ బేసిక్, అది కూడా నేను చాలా ఐ థింక్ ఈ ఇయర్లోనే అనుకున్నాను అన్నీ సార్ట్అవుట్ చేసుకున్నాను నేను. సో యా, దట్స్ ఇట్ గైస్. ఐ థింక్ దీస్ ఆల్ ఆర్ లైక్ బేసిక్స్ అనుకుంటా, లైక్ ఎవ్రీ గర్ల్ మేకప్ పౌచ్లో ఉంటాయి అనుకుంటా. సో టెల్ మీ లైక్ మీ మేకప్ పౌచెస్లో ఏమున్నాయి ఏంటి అని చెప్పి. అండ్ అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే చెక్ మై డిస్క్రిప్షన్. సో యా, ఈ వీడియో చేయడానికి గాయస్ నేను ముందే చెప్పాను, నేను ప్రమోషనల్ వచ్చినవి లైక్ నా పిఆర్ ప్యాకేజెస్లో వచ్చినవన్నీ కూడా నేనైతే ప్రమోషన్ అని చెప్పేశాను. బట్ రిమైనింగ్ ఏవి కూడా ప్రమోషన్ అయితే కాదు. నేను రీసెంట్గా లైక్ నా యూట్యూబ్ షార్ట్స్లో అండ్ ఇన్స్టాలో లైక్ గెట్ రెడీ విత్ మీస్ ఇలా చేస్తున్నప్పుడు లైక్ ఒక ఫ్యూ మెంబర్స్ అడిగారు అనమాట, లైక్ ఏంటి ఏ షేడ్ అని చెప్పి. నాకు అప్పుడు ఐడియా వచ్చింది క్యాజువల్గా. సో అయితే చేద్దామని చెప్పి అలా చేసుకున్నాను అంతే. నాకైతే కమెంట్స్లో చెప్పండి, నేను డెఫినెట్గా ఆ వీడియో చేయడానికి అయితే పక్కా ట్రై చేస్తాను. సో యా, దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో గాయస్. మీకు ఎలా అనిపించింది ఏంటి? ఇన్ కేస్ కనుక మీకు ఈ వీడియో కనుక బాగా నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సీ యూ.